నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించేదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వాగ్దానం ఇచ్చే దేవుడు. నేను మీరు పడుతున్న బాధలు, చెల్లి చదివిన అక్కడున్న ఆ తెగలన్నిటిలో నుంచి, ఐగుప్తు పెడుతున్న బానిసత్వంలో నుంచి నేను విమోచించే దేవుడును, నేను చూచే దేవుడును. ఐఎమ్ ఎ గాడ్ హూ వాచెస్ ఓవర్ యూ. నెంబర్ 2, ఐఎమ్ ఎ గాడ్, ఐఎమ్ ప్రామిసింగ్ కీపింగ్ గాడ్. ఐఎమ్ వాచింగ్ నెంబర్ 1. నెంబర్ 2, ఐఎమ్ ప్రామిసింగ్. వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తాను, ఆ బానిసత్వంలో నుంచి నేను బయటికి తీసుకొస్తాను. బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఒక సంతోషకరమైన వార్త. ఎటువంటి దేశంలోకి తీసుకెళ్తారంట? చదువుతలే, ఎటువంటి దేశంలోకి తీసుకెళ్తారంట? పాలు త్రేనులు ప్రవహించు దేశం, ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకొంచెం లోతైన ఆధ్యాత్మిక సత్యం చెప్తాను చూడండి. వీళ్ళేమో బాధపడుతున్నారు, వీళ్ళేమో బానిసత్వంలో ఉన్నారు, వీళ్ళు కష్టాలు చేయలేక, వీళ్ళు పడుతున్న కష్టాలు ఎటువంటివి అనగా, ఎప్పుడు చూసినా అసలు ఎప్పుడెప్పుడు బానిసత్వంలో, ఎందుకు చనిపోతే బెస్ట్ ఉంటుంది అనుకుంటున్న పరిస్థితుల్లో యెహోవా దేవుడు వారిని బాధను చూచి, వారి కన్నీరుని చూచి, వారి హృదయవేదన చూచి వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? మిమ్మల్ని విమోచించుటే కాకుండా పాలు త్రేనులు ప్రవహించు దేశమునకు నేను, చెప్పండి, పాలు తేనె ప్రవహించు దేశంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఆయన చూచే దేవుడు. నా మాట వింటున్నారు కదా? ఆయన చూచే దేవుడు, చూచిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఏమని? నువ్వు ఎదుర్కొంటున్న తుఫాను, నీకు కలిగిన గాయము, నీ గాయములు కట్టువాడును నేనే, నువ్వు ఎదుర్కొంటున్న తుఫానును నిమ్మలపరిచే దేవుడను నేనే, నువ్వు అనారోగ్యమును స్వస్థపరచు దేవుడను నేనే, నీకు ఏదైనా కొరత ఉందా, యెహోవా రాఫా, ఆ కొరతను తీర్చే దేవుడను నేనే, శాంతి సమాధానము లేదా, శాంతి ప్రదాత సమాధానకర్త నేనే, తోడు లేరా నీకెవరు, మోషేతో పలికిన మాట ఐ యామ్ దట్ ఐ యామ్ ఉన్నవాడును నేనే. ఈ మాటల చేత నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్నావేమో, నన్ను విమోచించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఆయన చూచే దేవుడు, నీ పరిస్థితుల్లో చూచే దేవుడు. నాకు మాట సహాయం చేసేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఇస్తున్న వాగ్దానము, ఏమని వాగ్దానము? అమ్మ జాగ్రత్తగా ఉండాలి ప్రీతముడు, ప్రీతిలమ్మ. ఏమని వాగ్దానము? వివాహంలో నీకు విడాకులు ఇచ్చిపోయి నిస్పృహ నిరాశలు ఉన్నావా? అనారోగ్యంగా నువ్వు ఉన్నావా? అప్పుల బాధలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఈ మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రభువారు ఇస్తున్న మాట, ఆయన చూచే దేవుడే కాకుండా నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు. ఎటువంటి వాగ్దానము అనగా, వీరికి ఇస్తున్న వాగ్దానం, ఇశ్రాయేలుకి ఇస్తున్న వాగ్దానం, పాలు త్రేనులు ప్రవహించు దేశములకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడ ఆయన పలుకుతున్న మాట ఏంటి అనగా, ఏ రీతిగా మనము ఇప్పుడున్న పరిస్థితులు మనం అన్వయం చేసుకోవాలి అనగా, వివాహంలో విడాకులై నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీ జీవితాన్ని కట్టే దేవుడు. ఒక చెల్లి గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ చెల్లి నాతో అంటుంది, అన్న నాకు ఇంకెప్పుడు వివాహం అవుతుందో నాకు తెలియదు, అసలు వివాహం జరుగుతుందో లేదో నాకు తెలియదు అని ఆల్మోస్ట్ మానసిక క్షోభకు గురైపోయిన చెల్లి, దేవుడు ఆ చెల్లి జీవితాన్ని మళ్ళా తిరిగి కట్టాడు. అద్భుతంగా వివాహం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాలు త్రేనులు ప్రవహించే దేశములకు నేను తీసుకెళ్తాను, నీ జీవితాన్ని కట్టువాడును నేనే. వాట్ ద లోకస్ట్ హ్యాస్ ఈటెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు యూ అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్ అనగా నీ జీవితాన్ని కట్టే దేవుడను నేనే. చెప్పుకోలేని సమస్యలతో వివాహము కుప్పకూలిపోయి నువ్వు వేదనలో ఉంటే ఆయన చూచే దేవుడు, ఆయన నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్న దేవుడు ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా మనం చూసినట్లయితే, నువ్వు అనారోగ్యంగా ఉన్నావేమో, అనారోగ్యంగా ఉండి దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో, ఆయన చెప్తున్న మాట స్వస్థపరచు యెహోవా నేనే. యెషయా గ్రంథంలో ఆయన పలుకుతున్న మాట, యేసు ప్రభు పొందిన గాయములలో మనకు స్వస్థత. నువ్వు నమ్మాలి. ఎందుకనగా నీ అస్వస్థతను చూచే దేవుడు, నీ అనారోగ్యాన్ని చూచే దేవుడు, ఆయన ఇస్తున్న వాగ్దానము స్వస్థపరచు యెహోవా నేనే.